తెలంగాణ బతుకమ్మ ఉద్యమ రూపంలో బతుకమ్మను ఎత్తుకొని మా తెలంగాణ మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలి, మా బతుకమ్మ పండుగ మాకు కావాలి, మా బతుకమ్మ పండుగను అధికారికంగా మేము నిర్వహించుకోవాలి, మా అక్క చెల్లెలు బతుకమ్మ పండుగను ఆనవాయితీగా జరుపుకుంటున్నారు, అట్లా కాకుండా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మనం పోరాటంలో కూడా బతుకమ్మలు ఎత్తి ఉద్యమాలు చేసినాం. రాస్తా రోకోలలో కూడా బతుకమ్మను ప్రధాన పాత్రగా పెట్టి బతుకమ్మ ఆడినాం. రైలు రోకోలో కూడా బతుకమ్మను రైలు పట్టాల మీద పెట్టి బతుకమ్మ ఆడినాం. అలాంటి బతుకమ్మను అప్పుడు బతుకమ్మ అంటేనే తెలియనట్టుగా నటించే ఆంధ్ర పాలకులు కూడా ఈ బతుకమ్మ ఏందో తెలుసుకునే పరిస్థితి తీసుకొచ్చినాం. 60-70 దేశాలలో కూడా బతుకమ్మ ఆడే పరిస్థితిని తీసుకొచ్చినాం. ఎక్కడ తెలంగాణ మహిళలు ఉంటే అక్కడ బతుకమ్మ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం రావాలి, మా బతుకమ్మ పండుగ రావాలని చెప్పేసి వారు డిమాండ్ చేసిన పరిస్థితులను గతంలో గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మను ఒక ఆడబిడ్డలాగా భావించి, ఒక దేవతలాగా భావించి పూజలు పూజించే సంస్కృతి, పూలను పూజించే సంస్కృతి ఒక తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. పూల పండుగను, పూల జాతరను ఘనంగా చేయాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రిగా వారు అధికారికంగా ఈ పండుగను, అంటే ఒకప్పుడు ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడాలంటే హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి నుండి ట్యాంక్ బండ్ మీద ఘనంగా గర్వంగా మా అక్క చెల్లెలు సప్పట్లు కొట్టుకుంటూ తెలంగాణ జాతరను పండుగను చేసుకునే పరిస్థితి వరకు గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అది మన అక్క చెల్లెలకు గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన ఒక వరం, ఒక పండుగను మన కానుకగా ఇచ్చి ఆడబిడ్డలందరినీ కూడా గర్వంగా తలెత్తుకునే విధంగా చేసింది గౌరవ కేసీఆర్ గారు. నిజంగా కూడా తెలంగాణలో ఈ మనకున్న పాత 10 జిల్లాలు ఇప్పుడు 30 జిల్లాల వద్దకు సంబంధించి ఏంటంటే బతుకమ్మ పండుగ అయిందంటే ఆడపిల్ల పెళ్ళి అయిందంటే బతుకమ్మనే వాయినంగా, కోలలు వాయినంగా ఇచ్చే సంస్కృతి, ఇంత గొప్ప సంస్కృతి ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో లేదు. మరి అలాంటి సంస్కృతిని మనం భవిష్యత్ తరాలకు అందించాలి. అలాంటి సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించే విధంగా భవిష్యత్తులో కూడా మన పిల్లలు బతుకమ్మాడి వాళ్ళ తరాలకు అందించే విధంగా కూడా ఈ సంస్కృతిని పెంపొందించుకుంటూ పోవాలి. దానికి మనందరం కూడా వారసత్వాన్ని ఇచ్చే విధంగా కూడా మనందరం గర్వంగా పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా మనం బతుకమ్మను జిల్లాలో కావచ్చు, ఇక్కడ మన బతుకమ్మ తెలంగాణ భవన్ ముందు కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. దానికి అందరూ కూడా చాలా మంది మహిళలు హాజరవుతా ఉన్నారు. ఈసారి కూడా మనము 21వ డేట్ నాడు అమావాస్య రోజు ఫస్ట్గా మనము తెలంగాణ భవన్ ముందు కూడా మన బతుకమ్మ ఆడుకోబోతా ఉన్నాం. దానికి ముందుగా ఈ బతుకమ్మ పాటల రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. మరి దానికి ఒక 3 పాటలను కూడా రచింపజేయడం జరిగింది. ఆ 3 పాటలను కూడా ఒక 4-5 మాట్లాడిన తర్వాత రిలీజ్ చేసుకోబోతా ఉన్నాం. మరి అందుకే మరి బతుకమ్మ పండుగను జరుపుకునే విధంగా మన అందరం కూడా యావత్ తెలంగాణ ప్రజలకు, మా అక్క చెల్లెలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా మనందరం కూడా బతుకమ్మను వేడుకగా జరుపుకోవాలి. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఇప్పుడు కోవ లక్ష్మి గారు మాట్లాడాల్సిందో. ఈరోజు తెలంగాణ భవన్లో మరి బతుకమ్మ కార్యక్రమానికి మరి కొన్ని పాటలు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి రాయించడం జరిగింది. మరి ఈరోజు మరి అవి ఆవిష్కరణ వీడియోస్ చేయడానికి కోసమే ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమానికి మనమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. సరే, ఏదేమైనా కూడా ఈరోజు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో మరి బతుకమ్మ పండుగ అంటే గతంలో మరి మరుగున పడ్డవంటి బతుకమ్మని మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అన్ని మారుమూల ప్రాంతాలు, గ్రామాలు, ఇతర దేశాలకు మరి బతుకమ్మ పండుగ అనేది అందరికీ తెలిసినట్టు చేసినామంటే మన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మహిళల తరఫున ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన పాల్గొన్నటువంటి మాజీ మంత్రివర్లు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు సబితక్క గారికి, తర్వాత సునీతక్క గారికి, అక్క మన ఈ కార్యక్రమాన్ని వహిస్తున్నటువంటి ఉమ్మక్క గారికి, మన కవితక్క గారికి, తర్వాత మానవత్ కవితక్క గారికి, తర్వాత అన్నగారు మన దేశపతి శ్రీనివాస్ అన్నగారికి, మా మహిళా సోదరుమల్లకి అటు కూడా చైర్పర్సన్లకి, తర్వాత పద్మక్క డిప్యూటీ మన చైర్పర్సన్గా ఉన్నారు వారికి, మరి అక్క మాజీ మంత్రి వాళ్ళు మన ట్రైబల్ వెల్ఫేర్ సత్యవర్తి అక్క గారికి, తర్వాత నేను కూడా చైర్పర్సన్గా చేస్తాను, మాతో పాటు మా చైర్పర్సన్స్ అందరు కూడా వారికి కూడా నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముందున్నవంటి మా సోదరి సోదరులకు అందరు కూడా
శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషం. మేము కూడా మొన్న పద్మక్క గారు ఉమక్క గారు ఫోన్ చేశారు. మేము మా కాన్స్టిట్యూన్సీ నుంచి రావాలంటే మాకు 5 గంటలు పడుతుంది. మార్నింగ్ 5 o'clock లేచి రావడం జరిగిందాక. ఎందుకంటే మాకు బతుకమ్మ పండుగ అంటే ఈరోజు వాస్తవంగా మా ట్రైబల్స్లో ఆదివాసులలో కూడా అసలు బతుకమ్మ ఆడరు. మాకు దండారి ఉత్సాహాలు ఉంటాయి. అయితే మా ఆదివాసులలో కూడా ఎక్కువ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి సార్ బతుకమ్మలకు అందరికీ మహిళా సోదరులకు బట్టలు పంపిణీ కార్యక్రమం చేయడము, అట్లా మా వాళ్ళు అందరూ కూడా మా ఆదివాసులు అందరూ కూడా ప్రతి గ్రామంలో మరి బతుకమ్మలు ఆడుతున్నారు చాలా చక్కగా. కాబట్టి ఈరోజు మాకు కూడా చాలా సంతోషం. మన సాంప్రదాయాన్ని, మన పద్ధతిని, మన సంస్కృతిని మరి ముందు తీసుకోవాల్సిన మా మహిళల సోదరిమలు కాబట్టి ప్రత్యేకంగా అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. మాజీ ఎంపీ కవిత గారు ఒక నిమిషం మాట్లాడాల్సి. వేదిక పై ఉన్న ముఖ్యులందరికీ మరియు చాలామంది మా మహిళా మండలి వచ్చింది మీ అందరికీ, మీడియా మిత్రులకు నమస్కారం తెలియపరుస్తా ఉన్నాం. ఇవాళ నేను ఉమ్మకు అందరికి ఫోన్ చేసి మన భవన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణలో ఉన్న అందరు మహిళల కోసము బతుకమ్మ పాటలు రేపు రిలీజింగ్ రావాలన్నప్పుడు కూడా చాలా సంతోషపడ్డాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ ఏవైతే మనము సీడీల ఆవిష్కరణ ఇవాళ ఉంది, ఇవాళ కాబట్టి అందరూ ఒక ఏకమైనాం. ప్రత్యేకంగా కోవలక్ష్మక్క ఇంతమంది మాట్లాడుతూ మీరే కాదక్క, మా దగ్గర కూడా మీరు ఎట్లయితే ఇది చేసుకుంటారో లంబాడాలలో కూడా మేము తీజ్ పండుగ అని చేసుకుంటాం. మీరు ఎట్లయితే ఇప్పుడు 9 రోజులు బతుకమ్మ అయితే అమ్మవారిని కొలుసుకుంటూ పూలను పూజించుకుంటూ ఎట్లయితే గ్రామాల్లో కులాలతీతంగా ఏ పండుగలకైనా ఏ కులం ఆ కులం పనిచేస్తారు పండుగ చేసుకుంటారో కానీ బతుకమ్మకు మాత్రమే గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అందరూ వీరు వారు నేను నువ్వు అనకుండా అందరు కూడా బతుకమ్మ పేర్చుకొని చెరువు దగ్గర బతుకమ్మ ఆడే ఏకైక అంటే అందరినీ ఏకం చేసి ఒకటే ఒక పండుగ బతుకమ్మ పండుగ. మేము కూడా మా గ్రామాల్లో తీజ్ పండుగ 9 రోజులు మీరు ఎట్లా అమ్మవారిని కొలుస్తామో మేము కూడా అమ్మవారిని కొలిసి తీజ్ పండుగని 9 రోజులు పెళ్లి కాని ఆడపిల్లలు ఘనంగా జరుపుకునే పండుగ. అంటే మేము కూడా ఆ రోజులో హాలిడేస్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు మా తీజ్ పండుగ వస్తుందా, ఎప్పుడు ఊళ్ళలో పోదామా అని ఉంటుండే. కానీ ఇప్పుడు దసరా పండుగ వచ్చిందంటే మహిళలందరూ తప్పకుండా బతుకమ్మ ఆడడానికే ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయి, ఎప్పుడెప్పుడు గ్రామాలు చేద్దామా, 9 రోజులు ఎట్లా పూలందరూ అన్నదమ్ములను పంపించి పొలాలకో తోటకో గట్లకో పంపించి పూలన్నీ తెంపించుకొచ్చి బతుకమ్మని పెంచే గొప్ప సాంప్రదాయం. అంటే పూలను పూజించే పండుగ ప్రపంచంలోనే నేను అనుకుంటే ఏ దేశంలో లేదు. కానీ తెలంగాణ రాకముందు కూడా గ్రామాల్లో ఆడుతుండేటే. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని అధికారికంగా చేసి ఇవాళ సెక్రటరియట్ లాంటి ఆఫీసులు కావచ్చు, అన్ని ఆఫీసులలో ఎక్కడున్నా ఒకరోజు మీరు గమనించండి, మన వాట్సాప్లో సోషల్ మీడియాలో చూస్తే తప్పకుండా ప్రతి ఆఫీస్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా బతుకమ్మ ఆడే సాంప్రదాయాన్ని ఆ గొప్ప కార్యక్రమాన్ని మహిళల్ని గౌరవిస్తూ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిదే. దాన్ని మనందరం కొనసాగింపు చేస్తూ ఉన్నాం. మనము 21వ తారీఖు నాడు అమావాస్య ఆదివారం నుంచి మన తెలంగాణ భవన్లో కూడా మనందరం కూడా పండుగ జరుపుకుంటాం. కాబట్టి ఇవాళ చాలామంది అంటే సమాచారం ఉన్నంత వరకు రాగలిగారు. కాబట్టి మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమం అయితే ఆ 9 రోజుల కార్యక్రమం ఉంటుందో దయచేసి దీన్ని ఆహ్వానంగా మన్నించి మీరందరూ సిటీలో అందుబాటులో ఉన్న అందరూ కార్పొరేటర్లు కావచ్చు, మిగతా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో దయచేసి అందరూ హాజరు కాండి. మన సాంప్రదాయాన్ని మన పద్ధతులను గొప్పగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంకా చాటింపయ్యే విధంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ గొప్ప కార్యక్రమం ఏంటంటే 3 పాటలు అయితే ఈ రిలీజ్ కార్యక్రమం ఎవరు రాపేక్షణ వాళ్ళందరూ కావచ్చు, ప్రత్యేక కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా, ఎందుకంటే నిన్న రామన్న అన్న మీరు కూడా రావాలన్నప్పుడు లేదమ్మా ఇది మహిళలకు ఇచ్చే గౌరవం మన సాంప్రదాయం కాబట్టి మీరు ఇంతమంది ఉన్నారు మీరు చేస్తేనే బాగుంటుందని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మొదలుకుంటున్న బతుకమ్మ పండుగకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మెదక్లో కూడా బతుకమ్మ చాలా గొప్పగా ఆడతారు అక్క. గతంలో ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, మహిళా కార్పొరేషన్ చైర్మన్, మహిళా కమిషన్ చైర్మన్గా కూడా తను చాలా మంచి బాధ్యతలు నిర్వహించి మహిళల కోసం పనిచేసేటువంటి అక్క సునీతక్క గారు మాట్లాడవలసిందిగా కోరు. సభకు నమస్కారం. ఈనాటి యొక్క బతుకమ్మ కార్యక్రమానికి సంబంధించిన
పాటల సీడీని ఇనాగ్రేట్ చేసినటువంటి సందర్భంలో మరి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సోదరిమణి ఉమా గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ హోంశాఖ మంత్రులు మరి ఎడ్యుకేషన్ మంత్రులు అయినటువంటి అక్క సవితక్క గారు, మరి అదేవిధంగా మాజీ మంత్రి సత్యవతి గారు, మరి అదేవిధంగా మన కోవల్ లక్ష్మి గారు, అదేవిధంగా పద్మా దేవేందర్ రెడ్డి గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మరి మాజీ ఎంపీ కవిత గారు, అదేవిధంగా నా దేశపతి శ్రీనివాస్ గారు, మరి సుమిత్ర గారు, శ్రీదేవి గారు, శ్రవంతి గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరులందరికీ, మా సోదరులు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసినట్టు మా సోదరులందరికీ, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు మన తెలంగాణ భవన్లో మనం ఈ యొక్క బతుకమ్మకు అంటే రేపు అమావాస్య నుంచి 10 రోజులు ఆడుకునేటువంటి ఈ బతుకమ్మ కార్యక్రమంలో పాటల రిలీజ్కి మనమందరం కూడా ఇక్కడ జమ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పేసి తెలియజేస్తూ నిజంగా మన సంస్కృతి